మన ఫ్రీడమ్ ఫైటర్ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నిన్నటి నుండి విశాఖపట్నం కేంద్రంగా సమన్వయపరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ సమావేశం జరిగినటువంటి ఆదివాసీ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు, తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ఉద్యమం అభినందనలు తెలియజేసుకుంటూ, నిన్న ఈ రోజు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ ప్రొఫెసర్స్, అడ్వకేట్స్, మరి పొలిటికల్ మేధావులందరూ కూడా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద వివరంగా తెలియజేశారు. మరి భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా తండాలలో, గూడెల్లో, మండలాల్లో, జాతీయ స్థాయిలో జరిగింది. మరి ఈ ఆదివాసీ సమావేశానికి ఇంకా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వారు కూడా మేము కోఆర్డినేషన్ చేసాం. అయితే వారు ఏమన్నారంటే మరొక వేదిక మేము అటెండ్ అవుతాం, ఈసారి మరి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మా ప్రాంతాల్లో కూడా జాయిన్ చేస్తున్నాం కాబట్టి మేము విశాఖపట్నం సమావేశం రానిదని మాకు దాఖలు చేశారు. మరి మేము బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల పాటు ఈ సమావేశాన్ని ఆల్ ఇండియా ఆదివాసీ నేషనల్ సదస్సు విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున విశాఖ ఏజెన్సీలో వర్క్ చేసి ఈ రోజు మీ అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించగలిగారు. మరి అంతిమంగా చాలా మంది సమస్యలు, హక్కులు, చట్టాల మీద చెప్పారు. ఏంటి ఆదివాసులకి స్టాండ్ ఏంటి? రెడ్డినా, కమ్మన, బ్రాహ్మణ, ఎవరి వైపు ఉన్నారు? మనం ఆదివాసుల వైపు ఉన్నామా, పెట్టుబడి రాజకీయ పార్టీ వైపు ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించ చేయాలి. మరి ఆ రోజుల్లో బిర్సా కొమరాగిరి జమీందార్ మీద పోరాటాలు చేసి మన హక్కులు సాధించి పెట్టారు. వారి ఉద్యమం భాగమే ఈరోజు స్వేచ్ఛగా అడవుల్లో జీవించగలుగుతున్నాం. ఆదివాసులు ప్రకృతి ఆధారంగా చేసుకొని ఎక్కడైతే నదులు ఉంటాయో, ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో కొండ కోణంలో జీవిస్తూ మన తాత ముత్తాతలు బతికారు. తరతరాలుగా ఆదివాసులు అనేవాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టిస్తున్నటువంటి సమస్యల మీద పోరాడుతూ, ధర్నాలు చేస్తూ, గోసుకుంట వేస్తూ రోడ్డు మీద తిరగాల, ధర్నాలు చేయాలా? మన రాజ్యాధికారం వద్దా? చట్టసభలో మనం వెళ్ళకూడదా? మనకు అర్హత లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మరి ఇంతకాలం ఈ 78 సంవత్సరాల కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తదనంతరం టీడీపీ, నేడు వైసీపీ, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిఫలిస్తుంది. వీరందరూ కూడా గొంతుంటే ఆదివాసుల మీద ఎవరికి ప్రేమ ఉంది? నాడు భాషలు దాని మీద 1999 ఆ టైంలో చింతపల్లి, జగేలా, చప్పర్ల దాటకుండా భాషడి గనులు, ఇటు అరకు ప్రాంతం లిమ్మనపడి గనులు తవ్వకాలకు వస్తే నాటు మినిస్టర్గా, ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎక్కడ ఎక్కడిపోయారు? ఆ రోజు మేము చదువుతున్న సమయంలో కొద్దిమంది విద్యార్థి నాయకులు, ప్రజా సంఘ నాయకులు ఊరున్న ధర్నాలు బంధువులు చేసి అడ్డుకోగలిగితే తాత్కాలికంగా జీవో రద్దు చేశారు. తదనంతరం మొన్నే మరి గత స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీలు రద్దు చేస్తే ఒక్క వైసీపీ లీడర్ మాట్లాడేదండి. ప్రధాన పార్టీ కదా రూలింగ్ లో ఉంది. 100% ఆదివాసులు చెందవలసినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ కులాలు కూడా సీట్లు ఇవ్వాలనేసి నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఈ రోజు మళ్ళీ ఆ జీవనం వెనక్కి తీసుకోవడంతో ఈ రోజు జల్లిపల్లి సుభద్ర గారు జడ్పీ చైర్పర్సన్ గాను, కొంతమంది ఎంపీలు కానీ ఎంపీటీసీలుగా ఉన్నారు. మరి తెలియాలి, టీడీపీ వాళ్ళు తెలియదా, వైసీపీ వాళ్ళు తెలియదా, బీజేపీ వాళ్ళు తెలియదా? అది ఎంతకాలం? ఈరోజు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, ఏజెన్స్ లో వర్షాలు పెరుగుతున్నాయి. బతుకుదెరువు కోసం మైదాన ప్రాంతం నుంచి కాకుండా ఒడిశా నుంచి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి కాకుండా గుజరాత్, తమిళనాడు ప్రాంతాల్లో
తంబీలు ఇటువంటి వాళ్ళు వలస వస్తూ వ్యాపారాలు చేసుకుంటూ పాడేరు వరకు చింతపల్లి ఏజెన్సీ కాకుండా అటు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంతం నుండి వలసలు పెరిగి ఆదివాసులు మనుగడ లేకుండా చేస్తున్నారు. ఇది నిజమా అబద్ధం? ఎంతకాలం మోసపోతాం మనం? ఒక మాటలో చెప్పాలంటే ఏజెన్సీలో రాజకీయాలు శాసిస్తున్నది కేవలం వర్తక సంఘాలు, పెట్టుబడిదారులు, కొద్దిమంది కాంట్రాక్టులు, కొద్దిమంది వర్తక పెద్దల్ని రాజకీయ ఏజెంట్లు తయారు చేసుకొని రాత్రి ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ టికెట్ కలెక్ట్ చేస్తూ వారు ఒక పెట్టుబడితో చట్టసభల్లో ఎన్నికవుతున్నారు. ఈ రోజు చూడండి, ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 5-6 ఉన్నారు. అందులో మన ప్రాంతంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని ఎందుకంటే చట్టసభలు పంపించాము? మనం ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యలు లేదా ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల మీద, ఉద్యోగ ప్రజా సమస్యల మీద మాట్లాడతారని పంపిస్తే వారు ఎక్కడ ఉన్నారండి? మీరు మనకు ప్రశ్నిస్తున్నారా? మేధావులుగా, ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తున్నారా? మీ కళ్ళ ముందునే ఇంత ఆదివాసుల్ని మనుగడ లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా మనం ఏం చేయాలో ఈరోజు ఓ నిర్ణయం కావాలి. అన్ని సమస్యల పరిష్కారం కేవలం రాజకీయ రాజాధికారం ద్వారానే సాధ్యం. పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. మనం పవర్ కోసం పనిచేద్దామా, పాలకులుగా ఉన్నామా? మన తాత ముత్తాతలు పాలకులుగా ఉన్నాం. మనము జెండాలు మోస్తూ బిర్యానీ ప్యాకెట్కో, 100 నోటుకో, ప్రమోషన్ కోసం, డిప్యూటీ హోదా కోసం పాల్గొడుతున్నాం. కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం, పార్టీకి అనుబంధం ఒక సంఘాలు, పుట్టబడి ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన సంఘాలు ఉన్నాయి. ఎవరు నడిపిస్తారు? మనం ఒకరికొకరిగా విడిపోతే ఒకరు కాలి కింద మట్టి, కలిసి ఉంటే ఒక నెత్తి మీద అగ్గి అవుతాం. ఆ రోజు సౌకర్యాలు లేవు, రోడ్లు లేవు, ఈ యూట్యూబర్స్ లేవు. మరి ఆ రోజు భగవాన్ బిర్సాముండా ఏం చదువుకున్నారు? ఏ వయసులో అయినా అంత త్యాగం చేశారు. మరి నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా కొమరం భీం తెలంగాణ ఏరియాలో గోండు బిడ్డ ఆదిలాబాద్, మరి ఆయన ఎవరి కోసం పని చేశారు? మళ్ళీ వాళ్ళు పుట్టుకొస్తారా? వాళ్ళ కొమరం భీం, బిర్సాముండా, జయపాల్ సింగం ముందు మనం పుట్టుకొస్తారు ఆ రోజుల కోసం? లేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన తల్లకు వెలుగునిచ్చారు, ఆయన మళ్ళీ పుట్టుకోరావాలా? ఆయన జీవితాన్ని, ఫ్యామిలీని త్యాగం చేసి ఆ రోజు అంగేళ్లకు బ్రిటిష్ వాళ్ళు అమ్మాడిపోయి ఉంటే ఈ రోజు మనకి వేషం, భాష, పౌరకులు, ఓటకు ఉండేదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు వెలుగుని అందిపుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులందరూ కూడా కలిసి ఆదివాసులు మనుగడ కోసం ఒక్కటయ్యారు. ఒక్కటి కావాలి, సమయం లేదు. ప్రధాన పార్టీలు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైపీసీ కావచ్చు, ఏ దేశంలో వారు సంసార రాజకీయాలు చేస్తున్నారు, పెట్టుబడి రాజకీయాలు చేస్తున్నారు. మన నాయకులంతా సంసారం నివేశ అంటారు. ఒక్క మాట చెప్తా, రెడీమేడ్ లీడర్స్ మన నాయకులు. మీకోసం మాట్లాడడం ఎందుకండి పదులు? ఈ మధ్య కాలంలోనే మన నేపాల్లో ఏమైంది? ప్రజా తిరుగుబాటు వచ్చిందా కదా? దేశ అధ్యక్షుడినే పాల్గొనలేదు, దేశాధ్యక్షుడు గవర్నర్నే కాల్చారు, మినిస్టర్ ప్రభుత్వం తన్నారు. ఆ కసి ఉన్న నిరుద్యోగులకి జీవనమంత్రి పోయిందంటే ఉద్యోగులు ధర్నా చేయాలి. జీవనమంత్రి పోయిందంటే నిబంధనలు నిష్పత్తి రాజకీయ రాజారావు గారితో ఏడాది వరకు మాట్లాడాలి. ఈ రోజు డిగ్రీలు, పీజీలు పట్టుకొని ఆదివాసీ యువత ఇప్పుడు చెరువుల్లోని షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ గా, హెల్పర్స్ గా. ఒకప్పుడు పుల్లులైపోయినా దుంపలు, ఆకులు ఒకే రోజు కింద ఆదివాసీ ఆత్మగా బతికారు. ఈ రోజు పొడవలసం పోయింది, అడవుల నుంచి కేంద్ర రాష్ట్ర దూరం చేస్తుంది. ఆదివాసులు ఎక్కడ పోవాలి? పశ్చిమ మహాసముద్రం దగ్గరే ఉంది, దుఃఖేతం పోయి అందరూ. ప్రతి ఒక్క ఆదివాసి మీద కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈగోస్ మానేసి, ఈర్ష మానేసి, మన జాతి కోసం పనిచేసే ఉద్యమాన్ని, ఉద్యమ సంస్థని, అటువంటి నాయకుడిని
మనం బలపడతాం. ఈ వేదిక ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా ఐక్యమై మరి ఈరోజు 3 గంటలకెల్లా ఒక డిక్లరేషన్ చేసి ఖచ్చితంగా తాత్కాలికమైనగా ఆల్ ఇండియా ఆదివాసీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఇద్దరు సభ్యులు ఎందుకొని మీరు అంటున్నారు కదా, ఒక 3 రాష్ట్రాల్లో వచ్చారు, కొన్ని సంఘాలలో వచ్చాయి, వాళ్ళందరూ కలుద్దాం, ఆహ్వానిద్దాం, మరొకసారి ఒడిశాలో జాతరలో కూర్చుందాం, తెలంగాణ పోతాం. మరి సీనియర్ పొలిటీషియన్ 80 సంఘ లింగయ్య ఉన్నారు. నెక్స్ట్ ఇంకేళ్ళకి ఎలా అంటారు, మనం తెలంగాణ పోయి అక్కడ ఉద్యోగులు ప్రజా సంఘాలతో కలిసి వారి నాయకత్వం కూడా తెలంగాణ జిల్లాలను తిరుగుతాం. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ భూగోళంలో మహారాష్ట్ర నుంచి వలస వచ్చినటువంటి లంబాడీలు, ఎరుకలు, లేదంటే ఇతర కులాలు ఎస్టీ జాబితా ఉన్నారు. ఎస్టీ జాబితాలు ఉండడం వల్ల విభిన్న వచ్చినటువంటి స్థానికులకు ఉద్యోగ రాజకీయ అవకాశాలు పోతున్నాయి. ఒక ఎంపీఎస్ సీట్ రావట్లేదు, ఎంసెట్ సీట్ రావట్లేదు. రాజకీయాల్లో కూడా ఎంపీలు ఎమ్మెల్యేస్ లంబాడీస్ అవుతున్నారు. వాళ్ళు పక్క రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు తెలంగాణ వలస స్థిరపడంతో ఇన్ఫెక్షన్ నాశనం అవుతున్నాం. కాకపోతే గోగట్ చెప్తున్నాం, వాళ్ళు ఎస్టీ జాబ్ తొలగించాలని ఈరోజు కత్తులు, కట్టెలు, బల్లెలు వేసుకొని ఆ ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కుటుంబ ఇంకా ప్రజా సంఘ నాయకుల్లో అక్కడ వీరశత్రువుల పోరాటం జరుగుతుంది. మరి ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా శ్రీకాకుళం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు ఆదివాసీ సంఘాలు కానీ నాయకులు కానీ మనం అందరూ కూడా కలిసి అవసరమైతే అది ప్రత్యేక రాష్ట్రం కావచ్చు, భద్రాచలం కేంద్రంగా స్వయంపద రాష్ట్రం కావచ్చు, మనం అందరం కూడా 5 అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమై నిస్వార్థంగా ఈ పాలక పక్షాలని మనం వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలన్నింటి కూడా పొందబెట్టాలి ఓట్ల ద్వారా. ఎంతకాలం అమ్మాడిపోతాం? కులాల పేరు చెప్పి, జాతి పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం మన నాయకులు మన ఏజెన్సీలో చేస్తున్నారు. కాబట్టి అటువంటి నాయకులకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైనది. కాబట్టి ఇక్కడ కొన్ని సంఘాలే వచ్చినప్పటికీ అటువంటి వాళ్ళని ఓట్లతో ఓడించి ఏజెన్సీ నుంచి గిరిజనేతర వలసలను అడ్డుకోవాలి. గిరిజనేతర వలసలు అడ్డుకోవాలంటే వలస నిరోధక చట్టం ఒకటి రావాల్సిన అవసరం ఉంది. మనం వలస నిరోధక చట్టం వచ్చినట్లయితేనే ఏజెన్సీలో వారి నుంచి మనం కొంచెం విముక్తి పొందగలం. ఎందుకంటే బినామీ వ్యవస్థ మన ఏజెన్సీ ఎక్కువైపోయింది. ఆ బినామీ వ్యవస్థ కూడా మన నాయకులే. ప్రతి ఒక్కరికి మెయిన్ రోడ్లో స్థానిక గిరిజనుల పేరు మీద లాడ్జీలు, భవనాలు, స్కూల్స్, హోటల్స్ ఉన్నాయి. ఒక సామాన్య రైతుకి ₹1 బిల్డింగ్ ఎలా వస్తుందండి? పాడేల్లో, అరకులో ఎలా రిసార్ట్ వస్తుంది? మరి అధికారులు తెలియదు, అమ్మారు తెలియదా? మన చట్టాల పరీక్షలకు వచ్చినట్టు చట్టాలు తెలియదు, పిఓకు తెలియదా? ఇది ప్రజా సంఘమైనటువంటి నాయకులకు తెలియదా? ఒక సామాన్య రైతు తినడానికి తినలేదు, ₹1 బిల్డింగ్ ఎలా కడుతున్నాడు ఏజెన్సీ లో? అక్కడ తహసీల్దార్ తెలియదండి, పంచాయతీ సెక్రటరీ తెలియదా? పోనీ ఎన్టీఆర్ కేసులు వేస్తాం. మనం ఎన్టీఆర్ కేసులు వేస్తే నేను వేస్తాను, ఓటర్ రాక వచ్చి నాదే కానీ నా బిల్డింగ్ అంటున్నాడు, తీసిపోతుంది. లేదా ఇంకో నాయకుడు. ఇది మన ఏజెన్సీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. కనుక అందరూ కూడా చిత్తశుద్ధితో జాతి కోసం కమిట్మెంట్ గా ఐక్యమై కలిసికట్టుగా ఆదివాసుల ఉపతేజాలన్నీ కూడా ఒకటై, సంఘాలు ఎన్ని ఉన్నా, పార్టీలు ఎన్ని ఉన్నా, ఆదివాసి ఉపతేజాలంతా ఒక్కటై ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ మనవాద పెట్టుబడి పార్టీలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తే తప్ప మన అనుభవంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలు మన పిల్లలకు దక్కవు. ఎంతో దూరం లేదు. 2030 కల్లా ఇప్పుడు చట్టాలు గుర్తుకుంటున్నారా? ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్లు 2030 తర్వాత ఎస్పీ నియోజకవర్గాలు కూడా ఉండవు. ఏమో రేపు మాకు స్థానిక సంస్థ ఎన్నికలు మళ్ళీ జనరల్ చేసేవచ్చు. ఇటువంటి ప్రమాదాల్లో ఆదివాసీ సమాజం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, ప్రతి ఉద్యోగి సామాజిక ఉద్యమంగా భావించి భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా మరో బిర్సా ముండా, మరో కొమరం భీము కావాలని తెలియజేస్తున్నాం. మా పరంగా మరి బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ ఎంప్లాయీ ప్రొడక్ట్స్ ప్రధానంగా నేను ఏఎస్ఆర్ జిల్లా కన్వీనర్ పనిచేస్తున్నాం. మేము ఎల్లవేళ ఈ సామాజిక ఉద్యమానికి సమయం, టాలెంట్, ప్రెజర్ అందిస్తూ
ఈ ఉద్యమానికి భాగస్వాములు అవుతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ఆదివాసీ ఉద్యమాన్ని అందరూ తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్.